हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गच्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరముల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపము చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందునటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్భగవద్గీత కర్మయోగము తృతీయ అధ్యాయంలో 30వ శ్లోక పర్యంతం వచ్చాము. భగవంతుడు కర్మలు అంటే సాధారణంగా వ్యవహారిక కర్మలు కాకుండా
శాస్త్రీయ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ఏ వర్ణాశ్రమాలకు కేటాయించినటువంటి కర్మలు ఉన్నాయో అవి వారు తప్పకుండా అనుష్ఠించాలి, కర్మలు చేయాలి. అందులో కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలమును అపేక్షించకుండా అనుష్ఠించినట్లయితే అది చాలా శ్రేష్టమైనటువంటి కర్మ. దానితో మన అంతఃకరణము, మన మనసు శుద్ధిపడి ఆత్మసాక్షాత్కారానికి యోగ్య భూమిగా ఏర్పడుతుంది మన అంతఃకరణం. ఎందుకంటే సకల జీవులకు కూడా మోక్షం అనేది జ్ఞానం చేతనే కలుగుతుంది కాబట్టి ఆ జ్ఞానం అనేది శుద్ధ అంతఃకరణంలోనే ఉదయిస్తుంది. కాబట్టి అంతఃకరణాన్ని శుద్ధంగా చూసుకోవాలంటే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో భగవదర్పితంగా మనము అనుష్ఠించాలి అని చెప్తూ ఒకవేళ జ్ఞాని మహాత్ముడు ఉన్నట్లయితే అతడు కూడా కర్మ చేయాలి. కర్మ చేయమని శాస్త్రం విధానం చేసింది. తన కోసం కాకున్నా కూడా ఇతరుల కోసం, లోక సంగ్రహం కోసము చేయాలి. ఎందుకంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని చెప్పిన ప్రకారంగా పెద్దలు ఏ విధంగా ఆచరిస్తారో మరియు అజ్ఞాని జనులు కూడా వారిని చూస్తూ వారిని మార్గదర్శకంగా పెట్టుకొని వారిని అనుసరిస్తూ వారు కూడా కర్మలు చేస్తారు. దాని చేత వాళ్ళు కూడా ముక్తులయ్యేందుకు అవకాశం ఉంది. అందువల్ల సకల కర్మలు నాయందే అర్పితం చేసి నీవు కర్మలు చెయ్యి అని చెప్పినాడు భగవంతుడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః అని చెప్పినాడు. నాయందు సకల కర్మలన్నిటిని కూడా సన్యసించి అన్నాడు. అది కూడా అధ్యాత్మచేతస, అధ్యాత్మయుక్తమైనటువంటి మనస్సు చేత, చిత్తం చేత అన్నాడు. ఇక్కడ నాయందు అని అంటే ఎవరి యందు ఇక్కడ? ఎందుకంటే పరమాత్మ యొక్క స్వరూపము 3 విధాలుగా ఉంది. నిర్గుణ నిరాకారము ఇదొకటి. అంటే పరమాత్మకు సత్వ రజ తమ గుణాలు లేవు, అతనికి ఆకారము లేదు, కేవల శుద్ధ చైతన్యం, మాయా మలరహితమైనటువంటి శుద్ధ చైతన్యం. అది అందరి చేత పొందదగింది. ముఖ్య లక్ష్యం అది. నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని పొందడమే అందరికీ ముఖ్య లక్ష్యం. ఇక రెండవది సగుణ నిరాకారం. గుణాలు ఉన్నాయి కానీ ఆకారం లేదు. ఎవరు అంటే ఈశ్వరుడు. ఈశ్వరునికి మాయ అనేది ఉపాధి ఉంది కాబట్టి మాయలో ఉన్నటువంటి గుణాలు అతనికి కూడా వర్తిస్తాయి కాబట్టి అతడు సగుణుడు ఉన్నాడు కానీ ఆకారం లేదు. సగుణ నిరాకారం ఎవరు అంటే ఈశ్వరుడు. ఇక మూడవది సగుణ సాకారం. ఇప్పుడు మనకు ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. అతడు ఒక శరీరంతో అర్జునుడి ఎదుట నిలబడినాడు, ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అది కూడా భగవంతుని యొక్క అవతార విశేషమే కాబట్టి భగవంతుని యొక్క స్వరూపమే కాబట్టి అది సగుణ సాకార రూపం. అయితే ఇక్కడ సకల కర్మలన్నీ కూడా నా యందు సమర్పితం చేసి అన్నాడు. మరి ఎవరి యందు ఇక్కడ ముగ్గురులో?
అంటే సగుణ సాకారమైనటువంటి ఈ కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు ఏదైనా అనుకోండి, మీ ఇష్టదేవత. ఆ ఇష్టదేవతను మీరు పరమ లక్ష్యముగా తెలుసుకొని అతని యందే సకల కర్మలను కూడా సమర్పితం చేసి మీరు అధ్యాత్మ చేతస్కులయ్యి కర్మలు నిర్వర్తించాలి, అనుష్ఠించాలి అని చెబుతూ ఉన్నాడు. సకల కర్మలన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో సమర్పించి లోక సంగ్రహం కోసము చేయాలి అని చెప్తూ ఉన్నాడు. లోక సంగ్రహం అంటే లోక కళ్యాణం కోసము, అజ్ఞాని జనులను ఉద్ధరించుట కోసము, తనకు అపేక్షితములు కాకపోయినప్పటికీ కూడా, తనకు కర్తవ్యం లేనప్పటికీ కూడా అజ్ఞజనుల కోసము కర్మలు చెయ్యాలి. ఎందుకనంటే పెద్దలు ఏ విధంగా ఆచరిస్తే చిన్నలు కూడా వారిని అనుసరించి ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞాని అయినప్పటికీ కూడా కర్మలన్నీ కూడా నా యందు సమర్పించి ఈశ్వరాత్మ బుద్ధితో లోక సంగ్రహం కోసము చేయాలి అంటాడు. లోక సంగ్రహకర్త ఆత్మతత్వజ్ఞ తం అధ్యాత్మచేతస ఇదం సర్వం యదయమాత్మా ఇది శృత్యుక్తరీత్యా ఆత్మానం అధికృత్య ప్రవృత్తం అధ్యాత్మం చేతో జ్ఞానం. లోక సంగ్రహం కోసము అధ్యాత్మ చేతస్కుడయ్యి చెయ్యాలి అన్నాడు. అధ్యాత్మ చేతస్ అంటే ఏమిటి? ఇక్కడ ఆత్మానం అధికృత్య అంటే ఆత్మను అధిష్ఠించి అధికరించి ఉన్నటువంటి చేతస్ అంటే మన జ్ఞానం, చితి సంజ్ఞానం. చేతస్ అంటే జ్ఞానం. అంటే సాధారణంగా ఇక్కడ మీరు అంతఃకరణం అని తెలుసుకోండి. ఈ అంతఃకరణము అంటే మన మనస్సు ఏదైతే ఉందో దాన్ని ఆత్మపరం చేసి మనము ఆత్మాకారం చేసి ఆత్మయందు స్థితులమయ్యి సర్వం యదయమాత్మ, ఇదంతా కూడా ఏదైతే మనకు గోచరిస్తుందో కనపడుతుందో ఇదంతా ఏమిటి అంటే ఆత్మనే ఉన్నది. ఆత్మ కంటే వ్యతిరేక్తంగా ఏమీ లేదు అంటారు. సాధారణ జనులు కూడా అంటారు, అంత పరమాత్మనేనయ్యా, పరమాత్మ కంటే వేరే ఏముంది అని అంటారు. అందరికీ తెలుసు. కానీ పరమాత్మ అంతటా ఎలా ఉన్నాడు అనేది విచారం చేసినట్లయితే ప్రతి వస్తువు కూడా పరమాత్మనే. మనం కేవలం గుడిలోనే విగ్రహానికి మొక్కడం అంటేనే దేవునికి మొక్కడం కాదండి. అందులోనే దేవుడు ఉన్నాడు అనుకోవద్దండి. ప్రతి అణువులో కూడా ప్రతి వస్తువులో కూడా అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. ఎందుకనంటే చూడండి, ఒక చిత్రకారుడు ఒక పటం పైన అనేక రకాల బొమ్మలు గీస్తాడు. పటం అంటే ఒక వస్త్రం, పెద్దది. ఇంత వస్త్రం పైన అనేకమైనటువంటి బొమ్మలు గీస్తాడు. అక్కడ చెట్టు, చేమ, గట్టు, పుట్ట, మనుషులు, పశువులు, పక్షులు అన్నీ గీస్తూ ఉంటాడు. మరి అందులో ఒక భక్తుడు భగవంతుని ఆరాధించినట్టుగా ఒక భగవంతుని ఒక రూపం కూడా గీస్తాడు. రాముడు, కృష్ణుడు, శివుడు ఏదో ఒకటి. మరి అక్కడ ఒక యజ్ఞం చేసినట్టుగా కూడా యజ్ఞకుండం మండుతున్నట్టుగా కూడా చూస్తాడు. యజ్ఞకర్తలు ఆహుతులు వేస్తున్నట్టుగా కూడా గీస్తాడు. ఇవన్నీ చిత్రాలు ఆ బొమ్మ మీద గీయబడ్డాయి కదా. ఇప్పుడు ఈ బొమ్మల యొక్క వాస్తవ రూపం ఏమిటి అని విచారిస్తే మీరేమని చెప్తారు? బొమ్మల యొక్క వాస్తవ రూపం ఏమిటి అని విచారిస్తే మీరేం చెప్తారు? యథార్థ స్వరూపం ఏమిటి? బట్టనే, ఇంకేమున్నది? బట్ట లేకపోతే వాటికి ఆధారం ఉన్నదా ఏమన్నా? బట్ట యందు
ఆ చిత్రకారుడు కల్పన చేసి గీసాడు అంతేగాని వాస్తవంగా ఉన్నది బట్టనే. పోనీ అది అట్లా ఉండని. మీరంతా సినిమా చూసిన వాళ్ళే ఉంటారు కదా. సినిమా థియేటర్ మీద ఏమేమి కనపడతాయి మీకు? అన్నీ కనపడతాయి, అంతే కదా. ఇది మంచిగా తెలిసిన దృష్టాంతం, అనుభవ దృష్టాంతం కదా. అక్కడ అన్నీ కనపడతాయి కదా. మరి వాస్తవంగా ఆ తెర మీద బొమ్మలన్నీ ఉన్నాయా? వాస్తవంగా ఉన్నాయా? కేవలం ఒక ఫోకస్ అంతే. కల్పితములు ఏమేమో కనపడతాయి, ఏమేమో చూస్తాము, ఏడుస్తాము, నవ్వుతాము, ఎగురుతాము, దుంకుతాము. అక్కడ డ్యాన్స్ చేస్తే ఇక్కడ డ్యాన్స్ చేస్తాడు ఒక్కొక్కడు. వానికి ఆ శుద్ధి మీద ఉండడు వాడు కదా. మరి వాస్తవంగా తెర మీద బొమ్మలు ఉన్నాయా? మరి ఏమున్నది అక్కడ? తెర మాత్రమే ఉంది. ఆ బొమ్మలు కనిపించక పూర్వం కూడా తెర ఉంది, బొమ్మలు కనిపించినప్పుడు కూడా తెర ఉంది, బొమ్మలు సినిమా అయిపోయిన తర్వాత ఏమీ లేదు. ఏమున్నది? తెర మాత్రమే ఉంది కదా. మరి ఇప్పుడు ఈ బొమ్మలన్నిటికీ ఏమనాలి? కల్పితము, వాస్తవములు కాదు, మిథ్య. కల్పితములు అయినా కానీ హర్షశోకాలకు అవి మనల్ని ఇస్తున్నాయి కదా. మనం నవ్వుతున్నాం, ఏడుస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం. ఒక్కొక్క సినిమాలను అయితే ఏడుస్తారు, ఇట్లా మొత్తం కొంగంత తడిసిపోతుంది, అట్లా ఏడుస్తారు ఒక్కొక్కరు. చూడు, నవ్విపించింది, ఏడిపించింది, అన్నీ చేసింది, అలా ఏమి లేదు. మరి ఇప్పుడు ఆ బొమ్మల యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని విచారం చేస్తే వాస్తవం ఏమున్నది? తెర అంతే. తెర కంటే ఏమీ లేదు అక్కడ. అట్లా ఈ నామరూప ప్రపంచం అంతా మనకు కనపడుతుందే, మరి ఇదంతా ఏమిటి అని విచారిస్తే సర్వం యదయమాత్మ సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా కూడా పరమాత్మ తప్ప రెండవది లేదు. మరి ఈ నామరూపాలు ఏంటి? ఇప్పుడు మనుషులు, దేవతలు, రాక్షసులు, పశువులు, పక్షులు, క్రిమి, కీటకం, చెట్టు, చేమలు ఇవన్నీ కొన్ని కనపడుతున్నాయి కదా. అంటే సినిమాలో నీకు ఎట్లా కనపడ్డావు ఇవి కూడా గట్లే అనుకో. అయ్యో సినిమా లోపలైతే ఇట్లా కనపడి మాయమైపోతాయి, కానీ ఏదైతే అనాది కాలం నుంచి ఉన్నది, మా తాతలు ముత్తాతలు ఎన్నో అనాది కాలం కొన్ని లక్షల ఏళ్ళ నుంచి ఉన్నది కదా. మరి ఇది మిథ్య అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? స్వప్నం మిథ్య అంటే ఒప్పుకుంటాం, సినిమా మిథ్య అంటే ఒప్పుకుంటాం, మరి ప్రపంచం మిథ్య అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మిథ్య అని దేనికన్నారు అది మొదలు తెలుసుకోవాలి. మిథ్య అని దేనికన్నారు తెలుసుకుంటే ఇది మిథ్యనా కాదా అప్పుడు నిశ్చయం అవుతుంది కదా. ఏది వాస్తవంగా లేనిదే అయ్యి కేవలం ప్రతీతి మాత్రం కనపడేది ఏదో అది మిథ్య. వాస్తవంగా లేదు కానీ కనపడుతుంది. లేనిది ఎట్లా కనపడుతుంది? ఇప్పుడు వంద్యాసుతుడు అని అంటాం మనం, గుడ్రాలి కొడుకు, కుందేలు కొమ్ము, ఆకాశ పుష్పము కదా, కూర్మ రోమము, తాబేలుకు వెంట్రుకలు ఉంటాయా? ఉండవు. కానీ శబ్ద ప్రయోగం అవుతుంది అట్లా. మరి ఉన్నాయా? అవన్నీ లేవు. లేనే లేవు, కనపడనే కనపడాయి. కానీ మరి ఇది లేదంటావు కానీ కనపడుతుంది కదా ఈ ప్రపంచం. ఇది లేదని అంటున్నావు, మరి కనపడుతుంది. లేనిదైతే కనపడకూడదు కదా. అంటే అదే చెప్తున్నాం, మిథ్య అంటే దేనికంటారు? లేనిదే అయి ఉండి ప్రతీతి మాత్రం కనపడుతుంది, అంతేగాని వాస్తవంగా ఉండదు. ఏ విధంగా అంటే స్వప్న ప్రపంచం. స్వప్నము లేనిదే కదా, అది ఉందా? వాస్తవంగా కనపడుతుందా లేదా? చూస్తున్నారా లేదా? సుఖ దుఃఖాలను పొందుతున్నారా లేదా? లేచిన తర్వాత ఉందా? లేదు. లేనిదే అయి ఉండి కనపడుతుంది, అటువంటి దానికి మిథ్య అంటారు. అట్లే ఈ జగత్తు కూడా మిథ్య. లేనిదే అయి ఉండి కనపడుతుంది కానీ వాస్తవంగా లేదు. లేదని మేము ఎట్లా ఒప్పుకుంటాం? మాకు అనుభవానికి వస్తుంది. నిన్న కనపడిందే ఇవాళ కనపడుతుంది, ఇవాళ కనపడింది రేపు కూడా కనపడుతుంది. మా తాతలు తండ్రులు అందరూ చూశారు ఈ ప్రపంచం ఇట్లే ఉంది, మేము కూడా చూస్తున్నాము. లేదంటే ఎట్లా మేము ఒప్పుకునేది? అంటే దీనికి కూడా ఒక కాల అవధి అనేది ఉంటుంది. అట్లా స్వప్నానికి
కించిత్ కాల అవధి ఉన్నది. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా చూస్తాం. ఈ ప్రపంచానికి కూడా ఒక కాల అవధి అనేది ఉన్నది. ఎందుకంటే సంపూర్ణ బ్రహ్మాండం అంతా కూడా కాలం యొక్క అధీనంలో ఉన్నది. మరి కాలం యొక్క అధీనంలో ఉన్నప్పుడు దీనికి కూడా ఒక కాల మర్యాద ఉండాలనా లేదా? తప్పకుండా. మరి ఇది లేకుండా ఎప్పుడు పోతుంది అంటే మహాప్రళయంలో పోతుంది. మరి అనుభవం ఏంది? నిత్య ప్రళయంలో చూడండి, ప్రతిరోజు కూడా మీరు మీ పనులన్నీ కూడా ముగించుకొని రాత్రిపూట భోజనం చేసి హాయిగా పడుకుంటారు. పడుకున్న తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు ఈ ప్రపంచం యొక్క ప్రతీతి అవుతుందా? మీ ఇల్లు కనపడుతుందా గాఢ నిద్రలో? మీ అబ్బాయి కనపడతాడా? మీ నాన్న కనపడతాడా? పోనీ నీ శరీరం అన్నా ఉందనేటువంటి స్ఫురణ ఉందా అక్కడ? నీకు ఉందా గాఢ నిద్రలో? నీ శరీరం అనేది కూడా ఒకటి ఉందనే స్ఫురణ లేదు. మరి ఇప్పుడు ప్రపంచం ఉన్నట్టా లేనట్టా? చెప్పండి. ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. ఎందుకు? ఒకసారి ఇలా కనపడింది, మళ్ళీ కనపడకుండా పోయింది, మళ్ళీ కనపడుతుంది. ఇదే లేనిదే కనపడినట్టుగా అనిపిస్తుందే కానీ వాస్తవంగా లేదు. మొదట లేదు, చివరిలో లేదు, మధ్యలో ఉంది. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథ ఇతత సదృశా సంతః అవితత ఇవలక్షితా. ఆది యందు ఏది లేదో, మధ్య యందు కనపడింది, మళ్ళీ చివరి యందు ఏది లేకుండా పోతుందో అది లేనిదే అవుతుంది. స్వప్నము నువ్వు పడుకోక ముందుకు కనపడిందా? లేదు. లేచిన తర్వాత కనపడుతుందా? లేదు. మధ్యలో కించిత్ కాలం కనపడింది. మొదట్లో లేదు, చివరిలో లేదు, మధ్యలో మాత్రం ప్రతీతి అవుతుంది, వాస్తవంగా లేదు. దానికే మిథ్య అంటారు. అట్లే ఈ ప్రపంచం కూడా సత్యం కాదు, మిథ్య. అదే ఈ దేహం కూడా ప్రపంచాంతర్గతమే కాబట్టి ఈ ప్రపంచం కూడా మిథ్య, ఈ దేహం కూడా మిథ్య. మిథ్య అని ఒప్పుకుంటారా లేదా? ఈ శరీరం ఎల్లకాలం ఉంటుందా? ఉంటుందా చెప్పండి. అహన్యహని భూతాని గచ్చంతి హయమాలయం శేషాః స్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతః పరం. చూడు, ప్రతిరోజు కూడా మనం ఎవరో ఒకరు నలుగురి మీద పోతుంటే చూస్తూనే ఉంటాం. నలుగురి మీద పోవడంటే నలుగురి మీద పోతారా? ఎరికేనా? రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై కదా. నలుగురే పోతున్నాను. వీళ్ళు ఉన్నోళ్ళు ఏం చేస్తారు? తీసుకుపోతారు, వాడిని కాల్చిపెట్టడమో కూల్చిపెట్టడమో ఏదో చేస్తారు. ఇక మిగతా ఉన్నోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? పోయినోడైతే పోయిండు, వాడిని కాల్చిపెడతాను కూల్చిపెడతాను వీళ్ళ చేతులతోనే. కానీ ఉన్నోడేమనుకుంటాడు? శేషాః స్థావరం ఇచ్చంతి, నేను మాత్రం ఎల్లకాలం బ్రతకాలనుకుంటాడు. ఇది విచిత్రం కదా, ఆశ్చర్యం కదా. వీడెట్లా ఉంటాడు? పోయినోడిని నువ్వే స్వయంగా నువ్వు పెట్టొస్తున్నావు, నేను ఉండాలనుకుంటే ఎట్లా సంభవము? ఉంటుందా? ఉండదు. చూడు, దీనికి ఎన్ని రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆఖరి కొన్నాడు లేకుండా పోతుంది. చూసారా? మరి నేను ఎల్లకాలం బతకాలనుకుంటే ఇది సంభవమా? మరి ఇప్పుడు శరీరం ఇది ఉండదని నిశ్చయం అయిందా లేదా? మీకు అయిందా లేదా? నిశ్చయం ఉన్నదా? ఇంకా బతకాలని ఉన్నదా? మరి బతకాలని ఎవరికి ఉండదు, అందరికీ బతకాలని ఉంటుంది. కానీ ఎల్లకాలం బతకాల అని ఒకవేళ అనుకుంటే మాత్రము అది కేవలం భ్రమ. బ్రతకాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. బ్రతకాలి, కొన్ని రోజులు బతకాలి. ఎందుకు బతకాలంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికని బ్రతకాలి. తినడానికి, వ్యవహారం చేయడానికి, డబ్బులు సంపాదించడానికి, సంతానం కనడానికి కాదు బ్రతికేది. మనం ఎందుకు వచ్చాము? ఆత్మజ్ఞానాన్ని పొంది తరించడానికి వచ్చాం. దానికోసం బ్రతకాలి. ఎల్లకాలం బ్రతకాలంటే మాత్రం అది ఎవరితోనూ సాధ్యం కాదు. రావణాసురుడు ఉండేనా? వాడు 1,00,000 ఏళ్ళు రాజ్యమే పరిపాలించిండంట. వాడి జీవితకాలం ఎంతనో ఇంకా. అయినా కానీ ఉన్నాడా? ఎవడూ లేడు. అందుకని ఈ ప్రపంచం మిథ్య అంటారా సత్యం అంటారా చెప్పండి? మిథ్యనా సత్యనా? ఇంకా ధైర్యం వస్తలేదా? పక్క నిశ్చయం కాలేదన్నమాట ఇంకా.
అయితే లేదా? సత్యం ఉన్నది ఇది. ఎవరైనా ఏడ్చుకుంటేనైనా ఒప్పుకొని తీరాల్సిందే, అంతే. నీకు ఇష్టం లేకున్నా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే అది ఉండనే ఉండదు. అది లేని దాన్ని సత్యం అని అనుకుంటే ఎట్లుంటుంది? అది నువ్వు అనుకున్నంత మాత్రం ఉంటుంది, ఏమి ఉండదు. కాబట్టి ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని వదిలిపెట్టి మన మనసును ఎక్కడ సంలగ్నం చేయాలి? ఆధ్యాత్మ చేతస శ్లోకంలో చెప్పాడు కదా, ఆత్మ యందే మనం సంలగ్నం చేయాలి. ఆత్మాకారమైనటువంటి వృత్తి ఉండాలి. ఆత్మచింతన చేస్తూ ఉండాలి. ఆత్మచింతన చేస్తూ ఈ సకల ప్రపంచమంతా కూడా ఏదైతే ఉందో ఇది పరబ్రహ్మ యొక్క స్వరూపమే. ఇదంతా మిథ్య అని చెప్పినా కదా, మరి దీని వాస్తవ స్వరూపం ఏది? పరబ్రహ్మమే. ఉదాహరణకు ఒకరు మసక చీకట్లో ప్రయాణం చేస్తూ ఉండగా అతనికి ఎదురుగా ఒక పాము కనపడింది. మసక చీకట్లో పోతున్నాడు, ఎదురుగా ఒక పాము కనపడింది. అయ్యో పాము 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 అని భయపడ్డాడు. ఏమి అని అందరూ వీళ్ళందరూ కూడా గుమిగూడారు. ఏమయ్యా పాము పాము అంటున్నావు, ఎక్కడ అంటే అగో అక్కడ ఉంది చూడండి అంటాడు కదా. అప్పుడు అందులో ఓ ధైర్యవంతుడు దీపం తెచ్చి చూశాడు. చూస్తే ఏముంది అక్కడ? పాము లేదు, తాడు ఉన్నది. పాము కనపడ్డదా లేదా? ఇప్పుడు ఇంత పూర్వం కనపడిందా లేదా? మరి పాము యొక్క వాస్తవ స్వరూపం ఏంది? తాడే మనకు పాము వలె కనపడింది. తాడే మనకు పాము వలె కనపడింది, కానీ పాము కాదు అది. మరి పాము యొక్క వాస్తవ రూపం ఏంది? తాడే. అట్లా ఈ జగత్తంతా కూడా మనకు నామరూపాల్లో గోచరిస్తుంది కదా. మరి దీని యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని విచారిస్తే దీనికి ఆధారము, అధిష్టానం ఎవరైతే ఉన్నారో పరమాత్మ. ఆ పరమాత్మనే వాస్తవ స్వరూపము. పరమాత్మ కంటే వ్యతిరిక్తంగా ఏమీ లేదు. అందుకని సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మ రూపమే, బ్రహ్మం కంటే వేరే లేదు, పరమాత్మ కంటే వేరే లేదు అని ఈ నిశ్చయంతో మనము కర్మలను చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధి అంతా పరమాత్మ యొక్క స్వరూపమే. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని మనం చెప్తామే. ఆ కర్మ బ్రహ్మమే, హవిస్సులు బ్రహ్మమే, ఋత్వికు బ్రహ్మమే, యజ్ఞకుండము బ్రహ్మమే, అగ్ని బ్రహ్మమే, జ్వాలలు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. బ్రహ్మం కాందేది, అంతా బ్రహ్మమే. మరి ఎప్పుడైతే సర్వం బ్రహ్మమేనో మరి నువ్వు కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నా అనేటువంటి అభిమానం నీకెక్కడిది? ఎందుకు వచ్చింది? నేను చేస్తున్నా అనేటువంటి అభిమానం నీకు ఎందుకు వచ్చింది? నీ శరీరం కూడా బ్రహ్మమే, చేసేవాడు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే. అయిన తర్వాత నేను ఒకటి పృథగ్గా వేరుగా ఉన్నాను, నేను కర్మ చేస్తున్నాను అనేటువంటి అభిమానం నీకు ఎందుకు వచ్చింది? అందుకని ఈ కర్తృత్వ అభిమానాన్ని వదులుకొని మనము కర్మ అంతా ఈశ్వరార్పితం, భగవదార్పితం అని చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే మనకు మనసు శుద్ధి పడుతుంది, ఆత్మజ్ఞానం కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ అధ్యాత్మమైనటువంటి చేతస్సు చేత అంటే భగవదర్పితమైనటువంటి ఆత్మజ్ఞానం చేత బ్రహ్మార్పణం అని ఈ విధంగా మీరు కర్మలను చెయ్యండి. సర్వం బ్రహ్మైవ ఇతి దర్శనైన కర్మాణి నిత్య నైమిత్తికాదీని సర్వాణి మై సమర్పితాని బ్రహ్మణి సన్యస్య సర్వం బ్రహ్మైవేతి ప్రవిలాప్య జయేన ప్రాప్తే రాజ్య యుద్ధక్రియా ఫలే నిరాశీర్ నిరపేక్ష సన్. ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, నాయనా అర్జున, అంతా బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మార్పితము చేసి నీకు విధానం చేసినటువంటి ఏదైతే నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్తాది కర్మలు ఉన్నాయో అవి చెయ్యి. మరి నువ్వు ముఖ్యంగా క్షత్రియుడు ఉన్నావు కాబట్టి నీ యొక్క ముఖ్య కర్మ ఏది? యుద్ధం.
ఆ యుద్ధాన్ని కూడా భగవత్ స్వరూపకంగా భావించి యుద్ధం చెయ్యి, అంతే. కానీ ఆ యుద్ధ క్రియ ఏదైతే చేస్తావో దానికి ఫలము నువ్వు అపేక్షించకు. దీని ద్వారా నాకు విజయం కావాలని కానీ, రాజ్యం కావాలని కానీ, రాజ్య భోగాలు కావాలని మాత్రము నువ్వు కోరకుండా కేవలం ఈశ్వరార్పితంగా చెయ్యి, అంతే. మరియు ఈ వధ్యమానమైనటువంటి అంటే నీవు ఎవరినైతే చంపనున్నావో యుద్ధంలో, భీష్మ ద్రోణాదులు ఎదురుగా సైన్యంలో ఉన్నారు కదా, వాళ్ళందరి యందు కూడా నీవు నిర్మమః, మమకారం పెట్టుకోకుండా యుద్ధం చేయి. కర్మఫలాన్ని అపేక్షించకుండా నిరాశేహి, శ్లోకంలో చెప్పాడు కదా, నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వర అన్నాడు. నువ్వు కర్మఫలాలను అపేక్షించకుండా వాటి యందు ఆశ పెట్టుకోకుండా నిరాశి అయ్యి, మరియు వారందరూ కూడా నా చేత చంపబడతారు కదా, వారు నావారు కదా అనేటువంటి మోహం, మమకారము లేనివాడవై, నిర్మమః మమకారము లేనివాడవై నీ యొక్క విద్యుక్త కర్మం ఏదైతే ఉందో యుద్ధం, అది నువ్వు చేస్తూ పో. అంతేగాని నేను కర్తను, నేను చేస్తాను, నేను యుద్ధం చేస్తాను, వారు చచ్చిపోతారు అనేటువంటి కర్తృత్వ అభిమానం వదిలిపెట్టి కర్మ చేసుకుంటూ పో. ఆ విధంగా చేసినట్లయితే నీ యొక్క కళ్యాణం అవుతుంది అని భగవంతుడు చాలా అద్భుతంగా బోధ చేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత ఈశ్వరాజ్ఞను శిరసా వహించి పరమేశ్వర అర్పితంగా మనస్సుతో కర్మలు చేయవాడు బంధాన్ని పొందడు, జన్మరణుక సంసారాన్ని పొందడు. ఈ విధమైనటువంటి నా యొక్క నియతి, నా నియమం ఏదైతే ఉందో, నా శాసనం ఏదైతే ఉందో, దాన్ని ఎవరైతే శిరసా వహించి అనుష్ఠిస్తారో వారి కళ్యాణం అవుతుంది. ఎవరైతే నా యందు శ్రద్ధ పెట్టి నేను చెప్పినటువంటి ఈ శాసనం ఏదైతే ఉందో దీన్ని మీరు తూచా తప్పకుండా అనుష్ఠించినట్లయితే మీ కళ్యాణం అవుతుంది అని ముందరి శ్లోకంలో చెప్తున్నాడు. శ్లోకం చదవండి. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతోనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మానవాః, ఏ మానవులైతే, ఏ మనుషులైతే మే అంటే నా యొక్క, ఇదం అంటే ఈ మతం, ఈ అభిప్రాయం, నా శాసనం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధావంతులయ్యి, విశ్వాసం కలవారయ్యి, మరియు అనసూయంత నాయందు అసూయ లేనటువంటి వారయ్యి, నిత్యం ఎల్లప్పుడూ అనుతిష్ఠంతి ఎవరైతే అనుష్ఠానం చేస్తూ ఉంటారో, అనుసరిస్తూ ఉంటారో, తే అపి వారు కూడా కర్మభిః కర్మల చేత ముచ్యంతే కర్మల చేత అంటుకొనబడరు, వాళ్ళు ముక్తులవుతారు అని భగవంతుడు చక్కగా, ఎవరైతే శ్రద్ధావంతులయ్యి, అనసూయులయ్యి, అసూయ లేనివారయ్యి చక్కగా నేను విధానం చేసినటువంటి ఈ శాసనాన్ని అనుష్ఠానం చేస్తారో వారు తప్పకుండా కర్మ చేత బద్ధులు కారు, అంటే జన్మమరణ రూప సంసారానికి గురి కారు అని చక్కగా చెప్పినాడు. చూడు, దేని ఎందైనా కానీ మనం ఒక కర్మను లేదా ఒక కార్యాన్ని సాధించాలంటే దాని యందు నిష్ట కలిగి ఉండాలి, ఏకాగ్రత చిత్తంతో చెయ్యాలి. విక్షిప్త చిత్తులై కనుక చేసినట్లయితే ఆ కర్మ సరిగా పూర్తి కాదు, సఫలం కాదు. మరియు శ్రద్ధతో చెయ్యాలి. శ్రద్ధ లేకపోతే కార్యాన్ని మనం సాధించలేము. ఇక్కడ మనకు జ్ఞానం అనేటువంటి కార్యాన్ని సాధించేది ఉండదు, మోక్షం అనేటువంటి కార్యాన్ని సాధించేది ఉండదు. మరి దానికి శ్రద్ధ కావాలన్నా లేదా? శ్రద్ధ అవసరం. సామాన్యంగా వ్యవహారికమైనటువంటి పనులలోనే
మనము ఎవరైతే మనకు నేర్పుతారో వాళ్ళ యందు శ్రద్ధ పెడతాం, ఆదరిస్తాం, పూజ్యులని భావిస్తాం. మరి ఇక్కడ మోక్షం అనేటువంటి ఫలము మనకు శాస్త్రం ద్వారా, మహాత్ముల ద్వారా, భగవంతుని ద్వారా పొందనున్నది అని అంటే మరి భగవంతుని యందు శ్రద్ధ పెట్టాలనా లేదా? తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. ఫలము ఏదైతే ఉందో అది కాస్త తొందరగా కలగవచ్చు, లేదా ఆలస్యంగా కూడా కలగవచ్చు. అంత మాత్రం చేత మనము కర్మలు చేయగా మాకు ఇంకా ఫలం దొరకలేదు అని నిరుత్సాహపడి శ్రద్ధను భంగం చేసుకోరాదు. శ్రద్ధ పెట్టాలి. ఈ జన్మ కాకుండా మరు జన్మలోనైనా నేను సాధించి తీరుతాను అనేటువంటి ఒక నిష్ట ఉండాలి. ఒక ఆయన ఇలాగే తపస్సు చేసుకోవడానికని అడవిలోకి వెళ్ళాడు. ఏకాంతంగా తపస్సు చేసుకుంటానని ఒక నదీ తీరం చూసుకొని, ఒక వృక్షం ఛాయను చూసుకొని అక్కడ ఆ చెట్టు కింద అతడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అదేం వృక్షం అంటే అశ్వత్థ వృక్షం, రాగి చెట్టు అక్కడ ఉంది కదా మనది. అయితే జీవితం అంతా తపస్సు చేస్తూ ఉన్నాడు, వృద్ధుడయ్యిండు. ఇక శరీరం ఎప్పుడు పడిపోతుందో చెప్పరాదు, అటువంటి పరిస్థితికి వచ్చేసాడు. అయినా కానీ తపస్సు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆయనకు నేను జీవితం అంతా తపస్సు చేస్తే కూడా భగవత్ సాక్షాత్కారం కాకపాయే కదా అనేటువంటి ఒక దిగులు ఏర్పడింది, చింత ఏర్పడింది. ఆ చింతతోనే అలానే జపం చేస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. అయితే అంతలో ఒక సాధువు వచ్చాడు అక్కడికి. సాధువు వచ్చి, అయ్యా ఎందుకు కూర్చున్నావు ఇక్కడ అంటే, భగవత్ సాక్షాత్కారం కోసం నేను తపస్సు చేసుకుంటున్నానయ్యా అన్నాడు. ఎన్ని రోజులా అంటే, నేను చిన్ననాటి నుండి ఇప్పటి వరకు తపస్సు చేస్తూనే వస్తున్నాను అన్నాడు. మరి భగవత్ సాక్షాత్కారం అయిందా? కాలేదు స్వామీజీ. మరి ఇప్పుడు శరీరం పడిపోవడానికి దగ్గరకు వచ్చింది, ముసలివాడవైనవు, పండు వండినవు, మరి ఇంకెప్పుడు నీకు సాక్షాత్కారం అవుతుంది అంటే, భగవద్ ఇచ్చ, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎప్పుడైతే అప్పుడవుతుంది అంటాడు. నీకు సాక్షాత్కారం ఎప్పుడైతుందో నేను చెప్పాలనా అన్నాడు. చెప్పండి స్వామీజీ అన్నాడు. నాకు ఈ జన్మలు అవుతుంది అంటావా అంటే, ఆ మహాత్ముడు అన్నాడు, ఈ రాగి చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయి లెక్క పెడతావా? అన్ని జన్మల తర్వాత నీకు సాక్షాత్కారం అయ్యేది ఉంది నీకు అని చెప్పినాడు. ఇప్పుడు ఏం కావాలి, అతని మనసు ఏమనిపిస్తుంది? కానీ అతడు నిరుత్సాహపడలే. అన్ని జన్మల తర్వాతనైనా కానీ భగవత్ సాక్షాత్కారం అవుతుంది కదా, తప్పకుండా అవుతుంది, అయితే నేను తపస్సు చేసుకుంటూ కూకుంటా, ఎన్ని జన్మలైనా పర్వాలేదు అన్నాడు. చూడు, శ్రద్ధ అంటే గట్ల ఉండాలి, పట్టుదల అంటే అట్లా ఉండాలి. అన్ని జన్మలైనా కానీ ఏం పర్వాలేదు, సాక్షాత్కారం అవుతుంది కదా, చేస్తాను. అటువంటి పట్టుదల ఉండాలి. మనమేమో ఒక దేవుణ్ణి పట్టుకుంటాం, ఎవరినో ఒకరిని ఒక వారం రోజులు, నెల రోజులు, 6 నెలలు ఎంత చేస్తాము, అప్పటి వరకు ఏం కనపడతలేదు, హరకత్ బరకత్ కదా. ఎక్స్పెక్ట్ ఏ దేవుడు మంచోడు కదా, పలానా దేవుడు మంచోడు, ఆయన దగ్గర పోతాం, వాళ్ళు ఆయన్ని పట్టుకుంటారు, ఇట్లా మారుస్తూ ఉంటారన్నమాట. ఇది ఏం భక్తి అంటారు? దీనికి ఏం భక్తి అంటారు? అస్థిరమైనటువంటి భక్తి, స్థిరమైన భక్తి కాదు. అందుకని స్థిరభక్తి ఉండాలి, అకుంఠితమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఎన్ని జన్మలకైనా నేను సాధించి తీరుతాను, భగవత్ సాక్షాత్కారం చేసుకుంటాను అనేటువంటి దృఢ విశ్వాసంతో సాధన చెయ్యాలి.
ఆ, అట్లా కొబ్బరికాయ కొడకంగానే కొడుకు పుట్టాలి, ప్రదక్షిణ చేయంగానే పైసలు దొరకాలంటే దొరకాయి. ఎందుకనంటే మనము అనేక జన్మల నుంచి పుడుతూ చస్తూ వచ్చినాం కదా. కోటాను కోట్ల జన్మలు ఎత్తుకుంటూ వచ్చినాం మనం. కుక్కలు, నక్కలు, పందులు, గాడిదలు, పశువులు, పక్షులు అన్ని జన్మలు ఎత్తినాం. భగవంతుడు కేవలం 10 అవతారాలు భగవంతునికి, లేదా 24 అవతారం భాగవతానుసారంగా. కానీ మనకు 84 లక్షల అవతారాలు మనవి. చూడు, భగవంతుడు గొప్పనా మనం గొప్పనా? చెప్పండి. ఆయన గొప్పనా మనం గొప్పనా? మనకి ఇన్ని అవతారాలు ఉన్నాయి కదా. ఒక్క అవతారం కాదు మనం. కుక్క పాలు తాగినాం, పంది పాలు తాగినాం, గాడిద పాలు తాగినాం. ఎందుకంటే ఏ జన్మకు వచ్చినప్పుడు ఆ పాలు తాగాలనే కదా. అన్ని ముఖాలు పెట్టుకొని ఎన్నో అవతారాలు ఎత్తి 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 చివరికి ఈ జన్మకు వచ్చినాం మనం కదా. మరి ఈ జన్మకు వచ్చినప్పుడు ఇది అమూల్యమైనటువంటి శరీరం కదా. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పింది ఉన్నది. సకల ప్రాణుల్లో మనుష్య జన్మ చాలా శ్రేష్టమైంది. ఈ జన్మ తప్పిందా మళ్ళీ 84 లక్షల యోనుల్లో తిరగలబడుతుంది. మన అబ్బాయి చెప్పగా దృష్టాంతం. ఆ గుడ్డివాడు ఉన్నాడు, మరి అతనికి కుజిలి, గోకుడు రోగం ఉంది కదా. ఏమంటారు దానికి? గజ్జి, అంత దురద రోగం ఉంది. అయితే ఆ నగరంలో మొత్తం పూర్తిగా రౌండ్గా అంతా కోట ఉంది. బయటకు పోవడానికి ఎక్కడ దారి లేదు, ఒక్కటే దారి ఉంది, ఒకటే ద్వారం ఉంది. ఇక వాడు బయటకు వెళ్ళిపోవాలనుకొని వాడు గుడ్డివాడు కాబట్టి మరి ఎక్కడుందో ద్వారం వానికి తెలియదు. అప్పుడు ఎవరో ఒకడు పోతూ ఉంటే కొంచెం అతని కాళ్ళ చప్పుడు అలజడి విని అయ్యా అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, నాకు బయటకు పోవడానికి దారి చూపెట్టవా అని అంటే, ఆ దారి ఎంతో దూరం ఉన్నది, వీడు వానుకొని పోతాడేమి ఆ బాటసారి. వాడు ఏం చేశాడంటే పక్కకే ఆ కోట గోడ ఉన్నది, ఆ కోట గోడను పట్టించాడు అతను. ఆయన నీ చెయ్యి ఈ కోట గోడ కంటికి, ఇదేంటిది గోడ దొరికింది కదా, దొరికింది. ఇక నువ్వేం చెయ్యి, ఈ కోట గోడను పట్టుకొని దాన్ని అనుసరించి పో, ఎక్కడ ద్వారం వస్తే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపో. ఒకటే ద్వారం ఉన్నది. ఎక్కడ నీకు ద్వారం, నీకు తడిమి చూస్తే కనపడుతుంది కదా ద్వారం వచ్చినట్టుగా, అప్పుడు నువ్వు ఆ ద్వారం గుండా బయటకు వెళ్ళిపో అని అతడు చెప్పితే సరే అనుకున్నాడు గుడ్డివాడు కదా. పోతూ ఉంటే ఆ కోటగూడల పంటి ఆ ఊరోళ్ళందరూ ఏం చేస్తారు, పెంట కుప్పలు కదా, గాజు ఒక్కలు, సీసొక్కలు, ముళ్ళ కంపలు అన్నీ లేనిపోని అన్నీ ఆ గోడకే వేస్తారు, ఇసురు కొడతారు అని. ఇక వాడు ఆ గోడ పట్టుకొని పోతుంటే అన్నీ ముళ్ళే, అన్నీ సీసొక్కలే, పెండ, చెత్త, చెదారం అన్నీ దాటుకుంటూ కష్టపడుకుంటూ చివరికి ద్వారం దగ్గరకు వచ్చిండు. ఇంకా అల్లంత దూరాన ద్వారం ఉంది. వానికి దురద రోగం ఉంది కదా. అడికి రాగానే వానికి దురద లేచింది, అది ఇట్లా గీకుతున్నాడు దాన్ని కదా. గీకుకుంటూ ఇంకా మరి గీకినోడు దురద, అదే దాని యొక్క అది ఏమంటారు, దాని పవర్ ఉంటుంది కదా. కొంతసేపు కాసేపు గీకితే కొద్దిగా జరసేపటికి ఆ ఏమని కొద్దిగా సన్నగిలుతుంది కదా. మరి అలాంటప్పుడు ఒక దగ్గర నిలబడి ఒక చోట నిల్చుని అది గీక్కొని ఆ దురద తీరిన తర్వాత నడిచిపోవచ్చు కదా. వాడు అలా చేయలే, నడుచుకుంటూనే ఈ వైపు గీక్కుంటున్నాడు, వాడు నడుస్తూ ఉన్నాడు. వాని దురద తీరేసరికి ఈ ద్వారం వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా ఆ దురద తీరిన తర్వాత మళ్ళీ చెయ్యి ఇట్లా అనేసరికి కోట కూడా దొరికింది. మళ్ళా చక్కర, మళ్ళీ అది 5-6 కిలోమీటర్ల దూరం ఉన్నది. అంతా తిరుక్కుంటూ రావాలి. మళ్ళీ ఆడికి వచ్చేవారు మళ్ళీ దురద. చూడు, జీవులకు కూడా ఈ మనుష్య శరీరం అనేది మోక్షానికి ద్వారం ఉంది. ఇది ఒక్కటే ద్వారం, మళ్ళీ వేరే ద్వారం లేదు.
84 లక్షల జన్మలు ఉన్నాయి, కానీ అక్కడ మోక్షాన్ని పొందే అవకాశం లేదు. మనుష్య శరీరం ఒకటే ముఖ్య ద్వారం లాగా. ఈ మనుష్య శరీరంలోకి వచ్చి వీడేం చేస్తున్నాడు? దురద వెనక్కి గీక్కుంటున్నాడు. ఏం దురద? విషయ వాసన కదా. విషయాల యందు ఉన్నటువంటి ఆసక్తి, ఆ విషయాల యందే వీడు గోక్కుంటూ ఉన్నాడు. ఆ శబ్ద స్పర్శ రూప రసగంధ విషయాలను అనుభవిస్తూ ఉన్నాడు. చివరికి శరీరం ప్రారంభం ఒడవగానే ఈ శరీరం పడిపోతుంది. ఇప్పుడు ఆ ద్వారం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. శరీరం అనే ముఖ్య ద్వారం వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ 84 లక్షల యోనుల్లో తిరుగుతూ ఉండాలి. చూసారా? మరి ఒక్క ఈ శరీరాన్ని మనం ఉపేక్ష చేస్తే ఎంత ప్రమాదం తెలుసు చూడండి. మళ్ళీ కుక్క నక్కల్లో పుట్టాలి. ఆ కుక్కలు ఏం తింటాయి? ఏమైనా తింటాయి కదా. అట్లాంటి ఆహారం తినవలసి వస్తుంది మనకు కదా. బాగా ఆలోచించుకోండి. అందుకని ఈ శరీరము మంచిగా పటిష్ఠితంగా ఉన్నప్పుడే, ముసలోళ్ళమైన అన్న తర్వాత ఇట్లా వాయిదా ఇవ్వద్దండి. ముసలోళ్ళు అయిన తర్వాత ఏం చేస్తుంది? అగో ముసలం ఏదో వచ్చింది కూకున్నది అంతే, పీనిగలాగా. ఇంకంతే కానీ ఏమవ్వా. ఇప్పుడు ఏమైనా సాధన చేయగలరా? 1 గంట సేపు ఇట్లా ఆసనం వేసుకొని కూర్చుంటారా? చింతన చేయగలరా? ఏదో వినోదంగా ఇంత సంస్కారం వాడదలే ఇనుండ్రి. మరి మాకు తెలియదని రాకుండా ఊపుకుండారు. పోనీ ఇప్పుడైనా ఇంత సంస్కారం పడితే మళ్ళీ జన్మలన్నా ఆయనతో ఉపయోగం అవుతుంది కదా. కాబట్టి మేము వృద్ధాప్యం వచ్చిన తర్వాత మేము ఆధ్యాత్మ సాధన చేస్తాము, భగవద్ భజన చేస్తాము, ఆత్మచింతన చేస్తామని వాయిదా వేయొద్దండి. ఎందుకంటే ఆ సమయం లోపల చెవులు వినరాకుండా అయిపోతాయి, కళ్ళు కనరాకుండా అయిపోతాయి, కాళ్ళు నడవరాకుండా అయిపోతాయి, ఏం పని చేయలేము కదా. అప్పుడు ఏం సాధన చేస్తారు మీరు? ఇప్పుడే చేయాలి. కాబట్టి ఈ శరీరాన్ని ఉపేక్ష చేయకుండా, ఈ శరీరం ఉన్నప్పుడే భగవంతుని యందు శ్రద్ధ పెట్టి, మహాత్ముల యందు శ్రద్ధ పెట్టి, శాస్త్రం నందు శ్రద్ధ పెట్టి మనం సాధన చేసినట్లయితే మనము సాధ్యాన్ని పొందగలము. అందుకని ఇక్కడ ఏమన్నాడు భగవంతుడు? శ్రద్ధావంత అనసూయంత, అసూయ లేని వారై ఉండాలి. కొందరు భగవంతుని పట్ల అసూయ కలిగి ఉంటాడు. వాడెవడు భగవంతుడు? ఆ కృష్ణుడా? వాడు దొంగోడు, వాడు గొల్లోడు, వాడు ఏమైనా మంది స్త్రీలో బట్టి వెనకేమడి ఆ తిరిగేటోడు వాడు అని ఈ విధంగా వాళ్ళు హేళన చేస్తారు, భగవంతుని తర్కం చేస్తారు. కానీ అలా చేయొద్దు అంటాడు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు అలా చేశాడు అని అంటే అతని ఆ లీలల వెనుక ఒక గుహ్యమైనటువంటి అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మనకు తెలియజేయడానికి కోసం ఆ లీలను రచన చేసినాడు అతడు. ప్రతి లీల వెనుక ఒక గుహ్యమైనటువంటి రహస్యం ఉంది. అది తెలుసుకుంటేనే భాగవతం తెలిసినట్టు, లేకపోతే కథలు తెలుసుకుంటే ఏం తెలిసినట్టు. చదువుతారు బాగానే భాగవతం అంతా మేమంతా భాగవతం అంతా చదివినాం అంటారు. ఏం తెలిసిందానంటే ఇట్లా చేసిండు అట్లా చేసిండు, మరి దాని వెనక తాత్పర్యం ఏముంది చెప్తావా అంటే అది తెలియదు. ఎందుకు? చదివి ఏం ఉపయోగం లేదు. అట్లా తర్వాత ఎవరైతే నన్ను అసూయ చేత చూస్తారో, అశ్రద్ధాపరులై నన్ను హేళన చేస్తారో అటువంటి వారికి బుద్ధి నష్టమైపోతుంది, వాళ్ళు ఎందుకు కొరగారు అంటాడు. ఆ శ్లోకం తర్వాత ఉంది చూడండి. ఏత్వే తదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్స్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఏ అంటే ఎవరైతే ఏతత్ ఈ నా యొక్క మతం అభిప్రాయంను అభ్యసూయంత ద్వేషించుచున్నవారై ఉన్నారో, నా అనుతిష్టంతి నేను చెప్పినటువంటి ఈ ఆచరణ ఏదైతే ఉన్నదో దీన్ని అనుష్ఠించకపోయినట్లయితే, ఆచరింపరో, తాన్ వారలను అచేత సహా బుద్ధిహీనులుగాను సర్వజ్ఞాన విమూఢాన్ బొత్తిగా జ్ఞానము లేనివారుగాను
నష్టాన్ అంటే చెడిపోయిన వారిగాను విద్ధి తెలుసుకో అన్నాడు. వాళ్ళు బుద్ధిహీనులు, నష్టచేతస్కులు, ఎందుకు పనికిరాని వారని తెలుసుకో. మరి ఏం సాధిస్తారు వాళ్ళు? భగవంతునికి దూరం అయ్యి వాళ్ళు ఏం సాధిస్తారు చెప్పు? భగవంతునికి దగ్గర కావాలి, కానీ దూరం అయితే ఇంకా వాళ్ళు కుక్కనక్కర్లో పోతారు అంతే. అందువల్ల ఒక్కోసారి భగవంతునికి కోపం వస్తుంది, ఇట్లాంటి శబ్దాలు వాడతారు. వాళ్ళు నష్టమైపోతారు, పతితులైపోతారు అని చెప్తున్నారు. ఒక్కోసారి దుర్మతి అంటాడు, ఒక్కోసారి విమూఢుడు అంటాడు. ఇక ఇంతకంటే గొప్ప తిట్లు ఉన్నాయా? ఉన్నాయి, కానీ అవి ప్రయోగం చేయడు భగవంతుడు కదా. మనం వ్యవహారంలో మంచి మంచి తిట్లు సంస్కృతంలో తిడతాం మనం కదా. సంస్కృత శబ్దాలన్నీ తిట్లు ఎట్లా తిడతారు చెప్పండి? మందిని తిడతారు కదా కోపం వచ్చినప్పుడు. ఇట్లా అనుకుంటా తిడతారు కదా. ఇక అట్లా తిట్టలే భగవంతుడు, చాలు. మూర్ఖుడు అంటే చాలదా? చాలు కదా. మూర్ఖులు అంటున్నాడు ఇక్కడ, చూసారా? ఎవరైతే ఈ నా యొక్క అభిప్రాయాన్ని దేశించిన వారే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యరో వారను బుద్ధిహీనుడని, బొత్తిగా జ్ఞానం లేని వారని, మరి బుద్ధి చెడిపోయిందని తెలుసుకో అంటున్నాడు. అయితే ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, ప్రకృతి ఏదైతే ఉందో మాయ యొక్క కార్యము జగత్తంతా. ఈ జగత్తులో ఉన్నటువంటి వాడు ప్రతివాడు కూడా ప్రకృతికి వశగతుడయ్యి కర్మలు చెయ్యాలి అంతే. ప్రకృతిని అతిక్రమించడానికి మన సాధ్యం కాదు. మాయను అతిక్రమించడానికి ఎవరి సాధ్యం కాదు. మాయను దాటగలరా ఎవరన్నా? మాయను దాటాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది, భగవంతుని ఆశ్రయించినట్లయితే మాయను మనం దాటగలుగుతాం. భగవంతుని ఆశ్రయించకపోతే మాయను నేను ఎదిరించి గెలుస్తానంటే మాత్రం ఎవరితోనూ కూడా కాదన్నమాట. భగవంతుడు కూడా చెప్పాడా లేదా 7వ అధ్యాయంలో, దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అన్నాడు. చూడు, ఈ మాయ ఎవరిదో కాదు, దైవ సంబంధమైనది. నా మాయ అన్నాడు, మమ మాయ అన్నాడు. అది నా మాయ ఉన్నది సుమా, దాన్ని దాటడానికి ఎవరి తరం కూడా కాదు. మరి ఎట్లా దాటుతారయ్యా అంటే, నన్ను ఎవరు శరణు పొందుతారో వాళ్ళు దాటుతారు. ఒక మిత్రుడు మరొక మిత్రుని ఇంటికి పోయాడు. పోతే ఆ మిత్రుని ఇంటి గేటు దగ్గర ఒక కుక్క ఉన్నది. కుక్క ఉంది, అది ఎవరిని కూడా లోనికి రానియదు. కుక్కను ఎందుకు కట్టేస్తాడు? ఎవరంటే వాళ్ళు రావద్దు. ఈయన కూడా పోయినాడు. పోయేసరికి అది బో అని మరుగుతుంది, లోనికి రానివ్వడం లేదు. కానీ మిత్రుని కలుసుకోవాలి ఇప్పుడు. మరి ఎట్లా కలుసుకునేది అంటే, ఇక్కడ ఆ కుక్కకు దూరంగా నిలబడి వాళ్ళ మిత్రుని పేరు పెట్టి పిలిచాడు. ఇంట్లో ఉన్నాడు, మిద్దె మీద ఉన్నాడు. హే దేవదత్త అని పిలిచేసరికి ఆ కేక విని అతడు బయటకు వచ్చే వరకు మిత్రుడు వచ్చాడు. అరే మిత్రుడు వచ్చాడు కదా అని చెప్పి ఆ కుక్క మొరుగుతుంది. అతను చూసి ఏయ్ రాము అని అన్నాడు అంతే, మీద నుంచి. అనగానే గప్ప అయిపోయింది ఆ కుక్క, మొరుగుతలేదు. అప్పుడు లోనికి వెళ్ళాడు. చూసారా, ఇప్పుడు అతడు ఎట్లా పోగలిగాడు అతని దగ్గరికి? అంటే అతన్ని శరణార్థిగా పొందితే, అతని శరణు పొందితే ఈ కుక్క గప్పు ఉన్నది, లేకపోతే పోనీయది. అట్లా భగవంతుని మాయ కూడా అంతే. నేను మాయను గెలిచి దాటిపోతానంటే ఎవరి తరం కాదు. భగవంతునికి శరణాగతి అయినామనుకో ఆ మాయ పక్కకు దొరుకుతుంది. ఓహో నువ్వు భగవంతుని భక్తుడు పో అంటాడు. అట్లా మనము దేవాలయంలో ప్రవేశిస్తాం.
ప్రవేశించుటకు పూర్వము మొట్టమొదలు భగవంతుని యొక్క భక్తుడు అక్కడ ఉంటాడు. భగవంతుని దర్శనం చేసుకోక పూర్వం మొట్టమొదలు భగవద్భక్తుడు ఉంటాడు అక్కడ. ఎవరెవరు? రామాలయం అయితే, కృష్ణాలయం అయితే గరుత్మంతుడు ఉంటాడు. రామాలయం అయితే ఆంజనేయుడు ఉంటాడు. కృష్ణాలయం అయితే, విష్ణువాలయం అయితే గరుత్మంతుడు ఉంటాడు. శివాలయం అయితే నందీశ్వరుడు ఉంటాడు. దేవి అయితే సింహం, పులి ఉంటుంది. భగవద్భక్తులు మొదలు ఉంటారు. అంటే మొదలు వాళ్ళకి నమస్కారం చేసుకున్నాకనే లోపలికి పోవాలి. ఇది పద్ధతి. అవన్నీ ఎందుకు పెట్టారు మహాత్ములు అంటే ఇదన్నమాట. మొట్టమొదలు భగవద్భక్తులను ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే వాళ్ళు మనకు పత్త చెప్తారు, పో భగవంతుని దగ్గరికి ఇట్లా మార్గం ఉంది పో అని కదా. ఇవన్నీ మనకు నిదర్శనాలు, మనం పాటించవలసినటువంటి, తెలుసుకోవలసిన విషయాలు ఇవన్నీ. అక్కడ కూర్మం పెడతారు. కూర్మం అంటే తాబేలు పెడతారు. ఎందుకు పెడతారు అక్కడ అంటే తాబేలు ఏ విధంగా తనకు ఏదైనా ప్రతిబంధకం, దుఃఖం కలిగేటువంటి పరిస్థితుల్లో అదేం చేస్తుంది, ముడుచుకుంటుంది. కాళ్ళను తలను ముడుచుకొని ఉంటుంది అన్నమాట. మళ్ళా అనుకూలం ఉన్నప్పుడు మెల్లగా బయటకు తీస్తుంది. అట్లా మనం కూడా మన ఇంద్రియాలను, మన మనస్సును శబ్దాది విషయాల వైపుకు పోనీయకుండా ముడుచుకోవాలి, భగవంతుని వైపుకు చాచుకోవాలి అని చెప్పడానికి ఆ కూర్మం పెడతారు అక్కడ. ఇది దాని తాత్పర్యం, అంతరార్థం. అట్లా మొదలు భగవంతుని ఆ భగవద్భక్తుని దర్శనం అయితే భగవంతుని దర్శనం తర్వాత. అట్లా గరుడుని యొక్క దర్శనం చేసుకున్నామా అప్పుడు తర్వాత కృష్ణుడు విష్ణువు యొక్క దర్శనం అవుతుంది. అట్లే మరి ఇక్కడ మనం కూడా భగవంతుని దర్శనం చేసుకోవాలి, భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? భగవద్భక్తులైనటువంటి ఇట్లాంటి మహాత్ములను ఆశ్రయించాలి. మొట్టమొదలు మహాత్ములను ఆశ్రయిస్తే ఆ మహాత్ములు మనకు భగవంతుని యొక్క జాడ చెప్తారు. మనం పోతే మనకు దొరకదు భగవంతుని జాడ. ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కానీ కనపడు. కబీర్ దాస్ మహారాజ్ దగ్గరికి ఆయన మొగ్గం నేసుకునేది. మొగ్గం వస్త్రాలు నేస్తారు కదా, మొగ్గం అంటారా ఏమంటారు, మగ్గం నేసుకొని బ్రతికేది ఆయన. ఆయన అంటాడు, భగవంతుడు మరియు గురుదేవుడు ఇద్దరు వచ్చి నీ ఎదురుగా నిలబడ్డారనుకో, అప్పుడు మొట్టమొదటి ఎవరికి నమస్కారం చేస్తావు అని అడిగినాడు. మీరు చెప్పండి. గురువు గారికి నమస్కారం చేయాలి. గురు గోవింద దోవు ఖడే కాకే లాగే పాయే బలిహారీ గురు ఆపనో గోవింద దియో బతాయే. చూడు, గురుదేవుడు మరియు రామచంద్రుడు ఇద్దరు వచ్చి నిలబడ్డారు ఆయనకు. అప్పుడు మొట్టమొదలు లేచి గురుదేవునికి నమస్కారం చేసినాడు. మరి ఆయనకు నమస్కారం చేస్తే ఈయన కోపం రాదా? నేను వచ్చి నిలబడంగా నువ్వు అతనికి నమస్కారం చేస్తావా? భగవంతుని నేను కదా, నాకు నమస్కారం చేయకుండా అతనికి నమస్కారం చేసిన ఆయన కోపాడా? కోపం రాదా అతనికి? అంటే కోపం రాలే అతనికి. ఎందుకు తెలుసా? నేను ఉన్నానని, నా అస్తిత్వం ఉందని నేను ఎప్పుడూ నీకు చెప్పలే, కానీ నా జాడ అతడు చెప్పాడు కాబట్టి అతడే మొదలు, నీకు గురువే మొదలు, ఆ తర్వాత నేను. గురువుని ఆశ్రయిస్తేనే కదా వెనకసరి భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అందుకని శభాష్ నాయన అన్నాడు, మంచి పని చేసినావు. ఇది ఒక శిష్యునికి లేదా ఒక భక్తునికి ఉండాల్సిన లక్షణం, ఇట్లా ఉండాలి అని భగవంతుడు సంతోషపడ్డాడు. ఎందుకనంటే భగవంతుని కంటే కూడా శ్రేష్ఠుడు గురువు. మనం చెప్పుకుంటాం కదా, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. ఆ తర్వాత ఏమంటాం? సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పిన. గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నాడు.
మనకు నడయాడే దేవుడు అండి. గురువు అంటే ఎవరో కాదు. ఆ దేవుడు ఎప్పుడు కనపడతాడో కానీ, ఏ జన్మలో సాక్షాత్కారం అవుతాడో కానీ, ఇప్పుడు మనకు ప్రత్యక్ష దైవం మనకు గురుదేవుడు ఎదురుగా నిలబడి ఉన్నాడు. మాట్లాడితే మాట్లాడతాడు, అడిగితే చెప్తాడు, మనకు సన్మార్గంలో నడిపిస్తాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవడప్పా? అందుకని గురుదేవుడే చాలా శ్రేష్ఠుడు. గురువే సాక్షాత్ పరబ్రహ్మ. ఈ భావన చేత మనం గురుదేవులను ఆశ్రయించి వారి సేవలు చేయాలి. సాక్షాత్ ఆ భగవంతుడే గురుసేవ చేసిండా లేదా? శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షుల సేవ చేసిండా లేదా? శ్రీకృష్ణుడు సాందీపుని యొక్క సేవ చేసిండా లేదా? మరి ఇప్పుడు గురువు గొప్పనా, భగవంతుడు గొప్పనా? సేవ చేయించుకునేవాడు గొప్పనా, సేవ చేసేవాడు గొప్పనా? చేయించుకునేవాడు గొప్ప, గురువు గొప్ప. చూసారా, గురువు యొక్క మహాత్మ్యం అట్లా ఉంటుంది. అందుకని మనం సద్గురువులను, సత్శాస్త్రాన్ని మరియు భగవంతుని యందు శ్రద్ధ పెట్టి వాళ్ళ సేవ చేస్తూ ఉండాలి. ఆ జీవితం త్రయం సేవ్యాద్ వేదాంతో గురురీశ్వర. మన జీవితం ఉన్నంత వరకు వేదాంత శాస్త్రము, సద్గురుదేవుడు మరియు ఈశ్వరుడు, వీరు ముగ్గురు యొక్క సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోరాదు. అయితే మన కళ్యాణం అవుతుంది. ఒకవేళ మనం మందంగా ప్రయత్నం చేస్తే ఈ జన్మ లోపల జ్ఞానం కలగకున్నా కానీ మరు జన్మలో తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఈ జన్మలో మనం భగవంతుని ఆరాధన చేసినాం, సాధన చేసినాం, ఇది వృథా పోదంటారా? వృథా ఇప్పుడు పోదండి కదా. ఇప్పుడు ఒక పిల్లవాడు 1, 2, 3, 4 అన్ని 9 తరగతులు పాస్ అయ్యి 10వ తరగతిలో చేరినాడు. 10వ తరగతిలో యాన్యువల్ ఎగ్జామ్ లోపల ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు వాడు మళ్ళీ 1వ తరగతి కంచి చదవాలన్నా? ఎక్కడ నువ్వు ఫెయిల్ అయినావు అక్కడనే చదవాలి, అంతే. అట్లా మనం కూడా సాధన చేస్తూ ఒకవేళ ఆత్మజ్ఞానం కలగలేదు, భగవత్ సాక్షాత్కారం కలగలేదు, శరీరం ప్రారంభం ఒడిచింది, శరీరం పడిపోయింది అనుకో, అప్పుడు మళ్ళా జన్మకు వస్తాం. మళ్ళా జన్మకు వచ్చినప్పుడు మళ్ళీ మొదటి నుంచి సాధన ప్రారంభించాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడి దగ్గర సాధన చేసి ఆపి అక్కడ శరీరాన్ని వదిలేమో మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. శుచీనాం శ్రీమతాం గేయే యోగ భ్రష్టోపి జాయతే అని చెప్పినాడు. సాధన చేసి ఒకవేళ ఆత్మజ్ఞానం కలగక మరణించినట్లయితే మళ్ళీ శుచిర్భూతులైనటువంటి శ్రీమంతుల ఇళ్ళల్లో పుట్టి మళ్ళీ సాధన చేసి మళ్ళీ ముంగట పోతాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. బుద్ధిమంతులైనటువంటి జ్ఞానులైనటువంటి యోగుల కులంలో పుట్టి అక్కడైనా సాధన చేసి ముందు పోతాడు. ఆ సాధన ఎలా చేస్తాడు? అతడు అతడు శైశవావస్థ నుంచి బాల్యావస్థ నుంచి అతడు పెరుగుతూ ఉంటే అతని బుద్ధి అట్లా పరిపక్వతను చెందుతూ ఉంటే అట్లా పూర్వం చేసినటువంటి సాధనలన్నీ కూడా ఆ సంస్కారాలు ఉద్భుతమవుతాయి. పూర్వజన్మలో చేసిన సంస్కారాలు ఉద్భుతమయ్యి అవి మళ్ళీ ఆ సాధనలో మనల్ని ప్రవృత్తులను చేస్తాయి. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హెవసోపి సహా. పూర్వాభ్యాస బలం చేత ఆ సంస్కారం ఉద్భుతమయ్యి ఇతనికి ఇచ్చ లేకున్నా కానీ ఆ సంస్కారం ఇతన్ని ఈడ్చుకెళ్తుంది, గురువుల దగ్గరికి సాధన చేపిస్తుంది బలవత్తరంగా. పూర్వ సంస్కారాలు ఉన్నాయంటారా లేదంటారా? మనకు ఉన్నాయా లేదా? సంస్కారాలు లేవనుకోండి, ఒకవేళ పూర్వజన్మల సంస్కారాలు ఇప్పుడు ఏమి రాలేదు అని అంటే, ఇప్పుడు పుట్టగానే పుట్టినటువంటి లేగదూడ అప్పుడే పుట్టినటువంటి లేగదూడ అది పడుతూ లేస్తూ అటు ఇటు తూలుకుంటూ అయినా కానీ తల్లి యొక్క స్థానాల దగ్గరికి పోతుంది అది కదా. తల్లి స్థానాల దగ్గరికి పోయి స్థానాన్ని పట్టుకొని అది పాలు తాగుతుంది. మరి పుట్టగానే దానికి ఎవరు నేర్పారండి? నువ్వు తల్లి దగ్గరికి పో, స్థానాలు పట్టుకో, పాలు తాగు అని ఎవరైనా నేర్పినరా? మరి ఎట్లా పోయినాడు అక్కడికి? పూర్వజన్మ సంస్కారం కదా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అనేక జన్మల లోపల అన్ని తల్లుల పాలు తాగినాం మనం. ఏ తల్లి పాలు తాగలే మనం కదా. ఆ పాలు తాగిన సంస్కారం ఉంది అంటే స్థానాన్ని పట్టుకున్నట్లయితే నాకు పాలు వస్తే నా ఆకలి తీరుతా అనేటువంటి ఒక సంస్కారం ఉంది అక్కడ.
చూసారా? ఇది ఎవరు నేర్పారు అతనికి కదా? భార్యాభర్తలు కలిసిపోతారు కదా, ఎవరు నేర్పారు? ఎవరైనా గురువు వచ్చి నేర్పిండా? సంతానానికి అంటలేరా? చూడు మరి ఎక్కడి సంస్కారం అది చెప్పండి? పూర్వజన్మల సంస్కారం. అందుకని మన అంతఃకరణంలో అనేక జన్మల సంస్కారాలు ఉంటాయి. అయితే పాప సంస్కారాలు కనుక ఉంటే మనల్ని పాప మార్గంలోకి తీసుకెళ్తాయి. మంచి సంస్కారాలు ఉన్నాయనుకో, పుణ్య సంస్కారాలు ఉన్నాయనుకో, అవి మన పుణ్య మార్గంలో తీసుకెళ్తాయి. అందుకని మనం ఏ పని చేసినా పుణ్యకర్మనే చేయాలి. ఎందుకంటే ఆ చేసిన కర్మ మనకు అంతఃకరణంలో సంస్కారంగా మిగిలిపోతుంది. ఆ సంస్కారం మళ్ళీ ముందు జన్మలో మళ్ళీ అదే పుణ్యంలోకి తీసుకెళ్తుంది అన్నమాట. అందుకని మనం ఏ పని చేసినా పుణ్యకర్మ చెయ్యాలి అని ఈ విధంగా సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతిర్ జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి అన్నాడు. చూడు, ప్రకృతికి వశగతులయ్యి ఎటువంటి జ్ఞాని అయినా కూడా ప్రకృతికి అనుకూలంగానే తను ప్రవర్తిస్తాడు, కానీ మరొక రకంగా ప్రవర్తించడు. తన పూర్వ సంస్కారాలు ఏ విధంగా ఉన్నాయో వాటికి అనుగుణంగానే ప్రవర్తిస్తాడు. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఎవ్వరికైనా ఇడిచిపెట్టాలి. జ్ఞానవాన్ అపి అన్నాడు. జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఆ ప్రకృతిని అనుసరించి, అంటే ప్రకృతి అంటే మన స్వభావం, పూర్వజన్మల సంస్కారాలు, ఆ సంస్కారం అనుగుణంగానే పోతాడు, కానీ వేరే తిరిగిపోడు. అందుకని సంస్కారాలు చాలా ప్రబలం ఉంటాయి. అవి మనకు తెలియవు. మన అంతఃకరణలో ఎన్ని సంస్కారాలు ఉన్నాయి, ఎన్ని వాసనలు ఉన్నాయి మనకు తెలియదు. కోట్ల వాసనలు ఉన్నాయి. అవన్నీ ఆ ఫోల్డర్ల లోపల ఉన్నాయి, సేవ్ చేసి ఉన్నాయి. అవన్నీ ఆ సమయం వచ్చినప్పుడు అవి ప్రకటమవుతాయి. మెమరీ కార్డు లోపల అన్నీ ఉన్నాయి కానీ కనపడవు. కానీ ఎప్పుడైతే మొబైల్కి అటాచ్మెంట్ చేస్తామో అన్నీ కనపడతాయి కదా. అట్లా ఈ మనుష్య శరీరం మొబైల్ కదా. మన సంస్కారాలు అన్నీ ఇందులో ఉన్నాయి, బ్రెయిన్ లోపల. అదేమో మెమరీ, దీనికి కూడా మెమరీ అంటారు కదా. మెదడుకు కూడా ఏమంటారు? మెమరీ అంటారు. మెమరీ కార్డు మనది కదా. అలా అనేక సంస్కారాలు సూక్ష్మంగా ఉంటాయి. ఎప్పుడు ఏ సంస్కారం ఉద్భుతమవుతుందో చెప్పనికి రాదు. మనం అనుకుంటాం ఎప్పుడు నేను మంచిగా ఉన్నా, నేను మంచి సదాచార సంపన్నున్న ఉన్నా, నేను నీతిమంతుని ఉన్నా, ధర్మాత్ముని ఉన్నా అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఏ సంస్కారం, దుష్ట సంస్కారం లేచి మనల్ని పతనం చేస్తుందో చెప్పనికి రాదు. మనం చెప్పుకున్నాం కదా, సౌకర్య దృష్టాంతం చెప్పుకున్నాం కదా. నీళ్ళల్లో ఉండి తపస్సు చేసుకుంటున్నాడు అతడు. నీళ్ళల్లో ఉండి తపస్సు చేసుకుంటున్నటువంటి వానికి ఆ చేపల గుంపును చూసేసరికి ఆ పూర్వ సంస్కారాలు ఉద్భుతమై అతన్ని మొత్తం అమాంతం లేపినాయి. లేపి కర్దమ ప్రజాపతి దగ్గర తీసుకెళ్ళి 50 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. చూసారా, సంస్కారాలు అట్లా లేస్తాయి, ఒక్కోసారి పతనం చేస్తాయి మనల్ని. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఒక మహాత్ముడు జీవితం అంతా భగవత్ సేవ చేసిండు, భగవత్ చింతన చేసిండు. ఇంకా తనను అనుసరించినటువంటి భక్తులను, జిజ్ఞాసులను, సాధకులను భగవద్ మార్గంలో అనుసరించే వాళ్ళను ప్రవృత్తులను చేసిండు. ఎంతో లోక కళ్యాణం కోసం పనులు చేశాడు. ఇక చివరికి శరీరం దగ్గరికి వచ్చింది. ఇక అంత్య సమయం వచ్చింది, చివరి క్షణాలు మిగిలినాయి అంతే. అప్పుడు మాయాదేవి వచ్చిందంట అతని దగ్గరికి. ఆ మహాత్మ దగ్గరికి వచ్చి, అబ్బా మహాత్మా నన్ను గెలిచినవులే అన్నదంట. మాయ ఎవరిదాకా మాయను గెలుచుకుంటూనే వచ్చిండు పోరాడుకుంటూ. ఇప్పుడు చివరి క్షణంలో వచ్చి ఆ మాయ అంటుందంట, అబ్బా మహాత్మా నువ్వు చూడు, నన్ను గెలిచినటువంటి మహాత్ముడు అంటే నువ్వే, నన్ను గెలిచిన నువ్వు అన్నదంట. అప్పుడు ఆ మహాత్ముడు ఏమనాలి, ఇంకా 2-3 క్షణాలు ఈ శ్వాసలు ఉన్నాయి తల్లి, ఈ 2-3 శ్వాసలు పూర్తిగా అయిపోయినాక అప్పుడు నేను గెలిచినట్టు నిన్ను అన్నాడంట. ఎందుకు? ఆ 2-3 క్షణాల్లోనే అతనికి ఏదన్నా బుద్ధి మారి మళ్ళీ దుష్ట సంస్కారం లేస్తే గోవింద పతనం అయిపోతాడు. అప్పుడు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది మాయ. కాబట్టి నమ్మరాది ఏ మాట నిమ్మనమున కదా. నేను గెలిచిన అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు, నేను జ్ఞానిని అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు.
ఎవడైతే నేను జ్ఞానిని అని అంటాడో వానికి ఇంకా జ్ఞానం కలగలే. ఎవడు నాకేం తెలియలేదంటాడో వాడు తెలుసుకున్నాడు. ఇట్లుంటుంది ఎక్కడన్నా. తెలియలేదన్నాడు, తెలుస్తూనే లేదంటాడు. వాడికి ఎట్లా తెలిసినట్టు? నాకేం తెలియదని వాడే అంటున్నాడు కదా. మరి వానికి అన్నీ తెలిసినాయి అని నువ్వు ఎట్లా అంటున్నావు? ఎవడైతే తెలిసిందంటాడో వానికి ఏం తెలియలేదంట. ఇట్లా అంటే నిండుకుండా తొలకదు అని అంటారు కదా. తెలిసినవాడైతే తెలిసిందని చెప్పడు వాడు. తెలియనోడైతే సగం కుండానే తొలుకుతుంది కదా. అట్లా తెలియనోడైతేనే నాకు అన్నీ తెలిసినాయి అంటాడు వాడు. వానికి ఏం తెలియకుండా అన్నీ తెలిసినాయి అంటాడు వాడు. మరి ఇప్పుడు వానికి తెలిసినట్ట? ఇట్లా ఇదే విధంగా సాధకుల లోపల కూడా ఉన్నారు. అయితే కొందరు ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు, బాగానే చేస్తారు, మంచిగానే చేస్తారు. అయితే చేయగా వాళ్ళకు ఏదో ఒక స్ఫురణలాగా ఏదో భగవంతుని యొక్క రూపం కనిపించినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకు. ఏదో ధ్యానస్తులే కూకున్నారనుకో, ఆ భగవంతుని ఆకారంగా ఆ మనసును తయారు చేసి అలా కూర్చుంటే వానికి ఆ మనసులో ఆ భగవంతుడు సాక్షాత్కరించినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంతెందుకు, ఇప్పుడు మనకు ప్రియమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, అతన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారనుకో, ఇప్పుడు అతడు కనపడతాడా లేడా? కనపడతాడా లేడా? ఆయన దూరంగా ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, అతన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు గుర్తు చేసుకోగానే అతడు కనపడతాడా లేడా? మీరు ఏమనుకుంటారు? కనపడతారంటే గిట్లా కనపడాలనుకుంటారు. అట్లా కాదు, మనసులో కనపడతాడా లేదా? ఆయన రూపురేఖలు అన్నీ కనపడతాయి. మరి ఇప్పుడు కనపడ్డట లేదా? కనపడింది కదా. అట్లా కొందరు భక్తులకు కూడా ఈ విధంగానే ఆ మనసును తదాకారంగా చేసేసరికి వాళ్ళకు ఆ విధంగా స్ఫురణ అవుతుంది. వాళ్ళు అనుకుంటారు నాకు భగవంతుడు దర్శనం అయిపోయింది అనుకుంటారు వాళ్ళు. కానీ అటువంటి వానికి భగవద్ దర్శనం కాలేదని శాస్త్రం చెప్తుంది. యస్య మతం తస్య మతం మతం యస్య నవేదస. ఎవరికైతే తెలిసిందంటాడో, నేను చూసినా అంటాడో, వాడు ఏం చూడలే, వాడు ఏం తెలుసుకోలే. ఎందుకంటే ఏది కనపడుతుందో అది సత్యం కాదు, ఇది నియమం. ఏది కనపడుతుందో అది సత్యం కాదు, ఇది అబాధిత నియమం. కనపడిందల్లా సత్యమే అని ఇట్లా మీకు గ్యారంటీ ఉందా చెప్పండి? నిశ్చయం ఉందా చెప్పండి? కనపడేది సత్యము అని నిశ్చయం ఉందా? నిజంగా చెప్పారు. మేము రోజు చూస్తున్నాం, మా పిల్లల్ని, బేకల్ని, మా వాళ్ళను అందరినీ చూస్తూనే ఉన్నాం. మరి వాళ్ళు రోజు కనపడుతూనే ఉన్నారు, మరి వాళ్ళు సత్యం కాదా? కనపడేటోళ్ళు సత్యం కాదా అని అనవచ్చు, అంటారు కదా. సత్యం కాదు. ఇంకా సత్యం అంటే ఎట్లుంటుందంటే ఎప్పటికీ ఉండాలి. సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి. మరి ఎప్పుడు ఏడుంటారు వీళ్ళకి? వాళ్ళన్నా పోతారు, మనమన్నా పోతాం. వాళ్ళ నడిచి మనమన్నా పోతాం, మన నడిచి వాళ్ళన్నా పోతాం. మరి ఎప్పటికి ఆడు ఉంటాం. మరి సత్యం ఆడు ఉన్నది. కనపడిందల్లా సత్యం కాదు కదా. స్వప్నం కనపడుతుందా లేదా మీకు? కళలు పడతాయా లేదా మీకు? సత్యమా? మరి కనపడ్డాయా లేదా? కనపడ్డాయా లేదా? మరి కనపడిందల్లా సత్యం అని అంటే మరి అది కూడా సత్యం కావాలి. సత్యమా? కాదు. ఇప్పుడు మీరు చంద్రుడిని చూస్తారు కదా. చంద్రుడు ఎంత పెద్దగా కనపడతాడు మీకు? ఎంత కనపడతాడు, అంతే కదా. కనపడిండా లేదా? మరి ఏ పరిమాణంలో మనకు కనపడుతున్నాడో అది సత్యమా? ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎంత వెడల్పుతో ఉంది, అంత వెడల్పుతోనే మనకు పున్నం నాటి చంద్రుడు కనపడిండు అనుకో. ఇంత వెడల్పుతోనే ఆ చంద్రుడు కనపడింది, ఇదే సత్యం అంటారా? గంతనే ఉన్నాడా చంద్రుడు? ఎన్ని కోట్ల మైళ్ళ వెడల్పుతో ఉన్నాడు అతడు. మరి ఇంత కనపడిండా లేదా? మరి కనపడిన సత్యం అంటావా? కనపడింది సత్యం కాదండి, కనపడిందే సత్యం. ఏమి? కనపడిందే సత్యం.
ఇప్పుడు మీరే ఉన్నారు, ఇది ఏంటంటే చెప్తున్నారు, అదేంటంటే చెప్తున్నారు, ఇదేంటంటే చెయ్యి అంటున్నారు, ఇదేంటంటే కన్ను అంటున్నారు, ఇదేంటంటే కాలు అంటున్నారు కదా. అన్నిటినీ తెలుసుకుంటున్నారు కదా మీరు. ఎవరు వాళ్ళు తెలుసుకునేటోళ్ళు? తెలుసుకునేటోళ్ళు ఎవరు? నువ్వే కదా, నువ్వే కదా తెలుసుకునేది. మరి నువ్వెట్లున్నావు చెప్పు? ఎర్రగా ఉన్నావా, కర్రెగా ఉన్నావా, పొడుగున్నావా, పొట్టిగా ఉన్నావా, దొడ్డుగున్నావా, సన్నగా ఉన్నావా, ఎట్లున్నావు చెప్పు? నువ్వేమనుకుంటున్నావు? ఈ శరీరం అనుకుంటున్నావా? ఈ శరీరాన్ని కూడా నువ్వు చూస్తున్నావు కదా. ఈ శరీరాన్ని కూడా చూస్తున్నావా లేదా నువ్వు? మరి చూస్తున్నప్పుడు శరీరం కంటే నువ్వు వేరే ఉన్నావు కదా. నువ్వెట్లయితావు? శరీరం నువ్వెట్లయితావు? అది కూడా నీకు తెలియబడుతుంది. అది నువ్వెట్లయితావు? మరి నువ్వెట్లున్నావు? కనపడతావా ఎవరికన్నా? పోనీ నీకు నువ్వు కనపడవు, ఇంకో వాళ్ళకు కూడా కనపడవు. మరి కనపడేది సత్యమా కాదా? నువ్వే సత్యం, అంతేనా లేదా? కాబట్టి చూడు, మన అంతఃకరణంలో అనేకమైనటువంటి సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారం అనుగుణంగా ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా వాటికి అనుగుణంగానే అతడు నడుచుకుంటాడు అని అంటే, అప్పుడు అర్జునుడు అనవచ్చు, మరి జ్ఞానులు కూడా ప్రకృతికి వశీభూతులయ్యి వ్యవహరిస్తారంటే మరి వాళ్ళ జ్ఞానులు ఎట్లా? ఇక అజ్ఞానులు కూడా గట్లే కదా, ప్రకృతికి వశీభూతుడయ్యి వ్యవహారం చేస్తూ ఉంటే జ్ఞాని కూడా అట్లే. అంటే మరి జ్ఞాని అజ్ఞానానికి తేడా ఏమున్నది? భేదం ఏమున్నది చెప్పు? అతడు జ్ఞాని అంటావా అని అంటే దానికి సమాధానం ఏంటంటే, జ్ఞాని వ్యవహారం చేస్తాడు, అజ్ఞాని కూడా వ్యవహారం చేస్తాడు, ఇద్దరు కూడా వ్యవహారం చేస్తారు. కానీ జ్ఞాని ఈ శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా ఈ వ్యవహారం జరుగుతుంది, నేను చేయడం లేదు, నేను సాక్షిని ఉన్నాను అనుకొని ఆ శరీరం ద్వారా ప్రారంధానుసారంగా జరిగే వ్యవహారం చేస్తూ ఉంటాడు. కానీ అజ్ఞాని నేనే చేస్తున్నా అని అహంకారంతో చేస్తాడు. ఇంత తేడా ఉంది జ్ఞానికి అజ్ఞాని. వ్యవహారంలో తేడా లేదు, భావనలో తేడా ఉంది. చూసారా? ఒక స్త్రీ ఉందనుకోండి, ఆ స్త్రీని భర్త చూస్తాడు, కొడుకు చూస్తాడు, వాళ్ళ తండ్రి చూస్తాడు కదా. ఇప్పుడు వాళ్ళ భావనలు చెప్పండి. భర్త యొక్క భావన వేరే ఉంది, ఈమె నా భార్య అనే భావన ఉంది. ఇంకా మిగతా వాళ్ళకు వేరే భావన ఉంది. మా అమ్మ అని కొడుకు అంటాడు, మా చెల్లె అని అక్క అంటుంది, నా కూతురు అని తండ్రి అంటాడు కదా. వాళ్ళ భావనలు వేరువేరుగా ఉన్నాయి. భర్త భావన వేరే ఉంది కదా. అట్లే ఈమె బజార్కి వెళ్ళిందనుకో, మార్కెట్కి పోయింది, మంచిగా ముస్తాబై పోయిందనుకో, ఒక విషయ పురుషుడు చూశాడనుకో, ఒక దుర్మార్గుడు చూశాడనుకో, వాని భావన ఎట్లా ఉంటుంది? అది వేరే ఉంటుంది, వికారంగా ఉంటుంది. లేదా ఒక విరక్త పురుషుడు చూశాడనుకో, అతని భావన వేరే ఉంటుంది. ఏమున్నది? శరీరం కదా, ఈ శరీరం భగవంతుని యొక్క స్వరూపమే కదా, మరి అది భగవంతుని కంటే వేరే ఉందా శరీరము? అది కూడా భగవత్ స్వరూపమే ఉందని ఈ దృష్టితో చూస్తాడు విరక్త పురుషుడు. చూడు, వస్తువు ఒకటే, శరీరం ఒకటే, ఎన్ని భావనలు ఉన్నాయి చూడండి. వస్తువు ఒకటే, చేసే పని ఒకటే, కానీ భావనలో వ్యత్యాసం ఉంది. అట్లా జ్ఞాని కూడా కర్మ చేస్తాడు, అజ్ఞాని కూడా కర్మ చేస్తాడు, కానీ భావనలో వ్యత్యాసం ఉంది. అజ్ఞాని కర్మ అది బంధానికి కారణమవుతుంది, జ్ఞాని కర్మ మోక్షానికి కారణమవుతుంది. చూడు, భావననే ఇక్కడ మనం మార్చుకోవాల్సింది ఏం లేదు. ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు, భావన మార్చుకోవాలి అంతే మనం చేయాల్సి. నేను ఇంత దగ్గర జీవుణ్ణి, కర్తను, భోక్తను, నేను మనుష్యుణ్ణి, స్త్రీని, పురుషుణ్ణి అని భావన చేసినాం మనం అంతే. కానీ వాస్తవంగా ఉన్నది ఎవరం? మనం చైతన్యం, పరమాత్మ వస్తువు. అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఈ శరీరంలో ఉంది. ఈ శరీరంలో ఉండి ఈ ప్రకారంగా అది వ్యవహారం చేస్తూ ఉంది. స్త్రీ అయితే స్త్రీ సంబంధించిన వ్యవహారం చేస్తాడు, పురుషుడైతే పురుష సంబంధ వ్యవహారం చేస్తాడు. ఇట్లా ఎవరెవరికి సంబంధించిన వాళ్ళ వ్యవహారం చేసినప్పటికీ కూడా
శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నాయి, ఆకార వికారాలు భిన్నంగా ఉన్నాయి, కానీ చైతన్యం మాత్రం ఒక్కటే. అందులో భేదం లేదు. అట్లా ఇప్పుడు కరెంట్ ఉంది, ఈ మైకులో ఉంది కరెంటు, ఇది మాట్లాడడానికి ఉపయోగం. ఫ్యాన్లో ఉంది కరెంటు, అది ఆ ఫ్యాన్ తిరగడానికి ఉపయోగమైంది. మోటార్లో ఉంది, మోటార్ తిరగడానికి. ఫ్రిడ్జ్లో ఉంది, అది చల్లగా చేయడానికి. అది ఇప్పుడు ఎన్ని ఉపాధుల్లో ఉన్నదంతా కరెంట్ ఒకటే కదా. కానీ వ్యవహారాలన్నీ, కార్యాలన్నీ భిన్నంగా జరుగుతున్నాయి. ఇది తిరుగుతుంది, ఇది మాట్లాడడానికి ఉపయోగం ఉన్నది, అనేక పనులు చేస్తుంది, బల్బు వెలుగుతుంది కదా. కరెంటు ఒకటి అంటారా, వేరువేరా? అన్నిట్లో ఒకటే ఉంది. అట్లా చైతన్యం అనేది మన అందరిలో ఒకటే ఉంది. అదే ఆత్మ, అదే పరమాత్మ. ఈ శరీరాలు కాదండి. శరీరాలు మనకు కనపడుతున్నాయి, దాంతో మనం ఒక సాధన రూపంలో ఉపయోగం చేసుకొని వ్యవహారం చేస్తున్నాము. కానీ ఇదంటే నేను కాదు, ఇదొక పనిముట్టు అంతే. అదే ఇప్పుడు మనం పెన్నుతోనే రాస్తూ ఉంటాము. ఆ పెన్ను అంటేనే మనమా? అదొక పనిముట్టు అంతే, అది మనకంటే వేరే ఉంది. అట్లా ఈ శరీరం కూడా ఒక సాధనం ఉన్నది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ధర్మ సాధనకు ఇది ఉపయోగపడుతుంది. అందుకని ఈ సాధనాన్ని, ఈ పనిముట్టును ఉపయోగం చేసుకొని మనము ఆధ్యాత్మ సాధన చెయ్యాలి అని చెప్తుంది కదా. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరు కూడా ప్రకృతికి వశగతులై వ్యవహారం చేస్తారంటే, మరి జ్ఞాని అజ్ఞాని అనే భేదం ఏముంది అని అంటే ఉంది. వాళ్ళ భావనలో భేదం ఉంది అని చెప్పినాడు. తర్వాత